గాజుల రామారం సర్కిల్ పరిధిలో దేవేందర్ నగర్ లో నివసిస్తున్న పేద ప్రజలపై హైడ్రా ప్రతాపం చూపుతోంది. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు తలదాచుకోవడానికి రూపాయి కూడబెట్టి ఏర్పాటు చేసుకున్న రేకుల గుడిసెలపై పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేసి గుడిసెలను నేలమట్టం చేయడం పేదల గుండెలో ఆవేదనను నింపింది. బడాబాబుల జోలికి పోకుండా కేవలం మాలాంటి పేదల మీదే ప్రభుత్వం ప్రతాపం చూపిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమలాంటి వారు నేను గుర్తించి ఉన్న గుడిసెలను రెగ్యులర్ చేయాల్సింది పోయి నడి రోడ్డు మీదకు తమ బతుకులను తీసుకొస్తారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ తీరుపై పేద ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇది ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలే తగిన బుద్ధి చెబుతారంటూ బహిర్గంగానే పేద ప్రజలు చెబుతున్నారు. తమకు సహాయం చేయాల్సిన ప్రభుత్వమే తమ గూడును కూలగొట్టడం అంటే వారి ప్రభుత్వాన్ని కూలగొట్టడమేనని ప్రజలు హెచ్చరిస్తున్నారు. సోఫా అవన్నీ తీయండి బయట. నేను మొన్ననే కొనుక్కున్నాను సార్. అన్ని ఈఎంఐలు పెట్టి సార్ నాది ఖాళీగా లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అన్ని సార్ నేను ఈఎంఐ పెట్టి సామాన్లు కొనుక్కున్నాను సార్. గవర్నమెంట్ ఇలానే ఉట్టిగానే